ఓం మహాగణపతే నమః. మార్చి 2025వ సంవత్సరము ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా మనకి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే మనకి కుజుడు మిథున రాశిలో ఈ మాసంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు మీన రాశిలో సంచారము ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు. అయితే శుక్రుడు మనకు మార్చి 2వ తేదీ నుంచి రిట్రోగ్రేడ్ అంటే వక్రగతిని పొందుతాడు. ఇక బుధుని యొక్క గ్రహస్థితిని గనక మనం గమనించినట్టయితే బుధుడు కూడా మనకు మీన రాశిలోనే సంచారం చేస్తున్నాడు. అయితే ఈ బుధ గ్రహం కూడా మనకు ఈ మాసంలో వక్రీకరిస్తున్నాడు, అంటే రిట్రోగ్రేడ్ అవుతున్నాడు. ఈ బుధుని యొక్క ఈ బుధ గ్రహము మనకు మార్చి 15వ తేదీ నుంచి వక్రగతిని పొందుతున్నాడు. ఇక రవి గ్రహం యొక్క సంచారాన్ని గనక చూసినట్టయితే రవి మనకు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. మార్చి 14 వరకు ఉంటాడు. ఆ తర్వాత మనకి మీన రాశిలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక గురువు యొక్క సంచారాన్ని గమనించినట్టయితే గురువు వృషభ రాశిలో సంచారము ఈ మాసంలో అనగా మార్చి 2025వ సంవత్సరంలో. ఇక శని వచ్చేసి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే శని 2.5 సంవత్సరాలు మనకు ఈ కుంభరాశిలో సంచారం చేశాడు. ఇక మీన రాశిలోకి శని యొక్క సంచారం అనేది ఈ మాసంలోనే ఉంటుంది. అది మార్చి 29వ తేదీ రోజు మనకి శని యొక్క సంచారం అనేది మీనరాశిలోకి జరుగుతుంది. ఇక రాహు యొక్క సంచారం గమనించినట్లయితే రాహు కూడా మీన రాశిలో ఉన్నాడు. అదేవిధంగా కేతు వచ్చేసి మనకు కన్య రాశిలో ఉన్నాడు. ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక మనకు ఈ మాసంలో చివరి భాగంలో కూడా ఉగాది వస్తుంది. అంతేకాకుండా 5 గ్రహాలు ఈ మార్చి అంటే ఈ మాసంలో చివరి భాగంలో ఒకే రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క సంచారం అనేది ఒక కాంబినేషన్ అనేది మనము ఒక స్పెషల్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చంద్రుడు కూడా 2.5 రోజులు ఇదే రాశిలో సంచారం చేస్తాడు. కాబట్టి అప్పుడు మనం అక్కడ షష్టగ్రహ కూటమి అని చెప్పుకోవచ్చు. అంటే 6 గ్రహాలు ఒకే రాశిలో సంచారం చేస్తున్నాయి. ఇది ఒక డిఫరెంట్ ఒక స్పెషల్ కాంబినేషన్గా మనము గమనించవచ్చు. అయితే ఈ యొక్క గ్రహచారాన్ని ఈ యొక్క కాంబినేషన్స్ అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అనే ఫలితాలను ఒకసారి గమనిద్దాం. మకర రాశి వారికి ఈ మాసంలో మార్చ్ నెలలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ముందుగా వీరికి ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి చూసినట్టయితే వీరికి కుజుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. చాలా చక్కటి ఫలితాలే అధికంగా కలగజేస్తాడు. ఇక శుక్రుడు వచ్చేసి వీరికి 3వ స్థానంలో సంచారము, అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ఇది కూడా మీకు మంచి గ్రహ సంచారంగా మనం చూడవచ్చు. ఇక బుధుడు వచ్చేసి 3వ స్థానంలోను, రవి 2వ స్థానంలోను, 3వ స్థానంలోను, ఇక గురువు 5వ స్థానంలోను, శని 2వ స్థానంలోను, రాహు 3వ స్థానంలోను, కేతువు 9వ భావంలోను సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా ఈ మాసంలో ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ రాశి వారికి ఈ మాసంలో కలుగుతున్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి ముఖ్యంగా కుజుడు, శుక్రుడు, మార్చి 14 తర్వాత రవి, అదేవిధంగా గురువు, రాహువు, కేతువు, ఇలా ఈ గ్రహాలన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు, పాజిటివ్ ఫలితాలు అనేవి మీకు కలగజేస్తున్నాయి. ఈ పాజిటివ్ ఫలితాలు, ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏంటో కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కుజుని వల్ల కుజుడు 6వ స్థానంలో సంచారం చేయడము చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తాడు. కుజుని వల్ల అన్నింటా విజయము, శత్రునాశనము, పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయి, కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలత, శత్రు జయము, ఆరోగ్య విషయంలో వృద్ధి అనేవి ముఖ్యంగా కలుగుతాయి. అయితే ఈ అన్ని విషయాల్లో కూడా మీకు చాలా చక్కటి ఫలితాలే తప్పకుండా ఈ మాసంలో కలుగుతున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు అనేవి ఈ మాసంలో అనుకూలంగా ఉంటాయి. ధనలాభం పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఇతరులకు సహాయం చేసేటటువంటి ఆ పనులు కూడా మీరు చేసేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక శుక్రుని వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. కంఫర్టబుల్ లైఫ్ అనేది మనకి మకర రాశి వారు ఈ మాసంలో పొందగలుగుతారు. అధికారం వస్తుంది, ధనలాభం కనిపిస్తుంది, ప్రాస్పరిటీ అనేది ముఖ్యంగా మనకు ఉంటుంది. వాహన సౌఖ్యము, స్త్రీ సౌఖ్యం అనేది మనకు శుక్రుని వల్ల కూడా కనిపిస్తుంది. ఇక రవి వల్ల కూడా మనకు మార్చి 14 ఈ గ్రహాలతో పాటు రవి గ్రహం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. 3వ స్థానంలో రవి యొక్క సంచారం ఉంటుంది కాబట్టి మీకు ధైర్యం అనేది పెరుగుతుంది,
కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, తద్వారా మానసికంగా సంతోషంగా ఉంటారు, మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు, కార్యసిద్ధి కనిపిస్తుంది, డబ్బు సమయానికి చేతికి వస్తుంది, వృత్తిలో కూడా మీ యొక్క ఆలోచనలు మీ యొక్క అభిప్రాయాలు ఇతరులు పరిగణలోకి తీసుకునేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు మకర రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. ఇక గురువు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఎవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి సంతానం కలిగేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు కూడా ఈ మాసంలో మనకు మకర రాశి వారికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇక రాహు వల్ల మీకు 3వ స్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు. మీ యొక్క కొలీగ్స్ వల్ల కానీ లేదా మీ యొక్క బాస్ వల్ల కానీ సహాయ సహకారాలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. శాలరీస్లో హైకు ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. వాయిదా పడిన ప్రాజెక్ట్స్ కూడా మీరు ప్రారంభించేటటువంటి అవకాశాలు మనకు అధికంగా మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇవి స్థూలంగా చూసినట్టయితే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు లేదా ఏ విషయాల్లో మనం జాగ్రత్త పడినట్టయితే మనకు అనుకూలత అనేది పెరుగుతుందో ఆ విషయాలు కనుక చూసినట్టయితే బుధుని వల్ల బుధుని యొక్క సంచారము ఈ మాసంలో అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. కాబట్టి మీరు ఏదైనా క్రయ విక్రయాలు చేసేటప్పుడు కానీ లేదా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. అగ్రెసివ్గా ఉండకుండా ఉండండి. వృధా ఖర్చు ఎక్స్పెండిచర్ అనేది అధికంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ఎక్స్పెండిచర్ను తగ్గించుకునే ప్రయత్నం చేయడం వల్ల మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. భోజనం సరిగా తినకపోవడము, హెల్త్ పైన అంతగా కాన్సన్ట్రేషన్ చేయకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మకర రాశి వారు ఈ మాసంలో తినేటటువంటి ఆహార విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. మీ తప్పులు లేకున్నా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్త పడినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక మనం చూసినట్టయితే విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనము అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇవి స్థూలంగా మకర రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. అయితే మనం ఏదైతే ఫలితాల గురించి చెప్పుకున్నామో ఆ ఫలితాలు అనేవి మీ జన్మ జాతకంలో కనుక చాలా చక్కటి గ్రహస్థితి కనుక నడుస్తున్నట్టయితే మీకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించాలి. అయితే మనం అనుకుంటున్నటువంటి ఈ యొక్క రాశి ఫలితాలు దాదాపుగా కొంతవరకు మాత్రమే అనుభవంలోకి వస్తాయి. అయితే జన్మ జాతకంలో కూడా మీకు మంచి గ్రహస్థితి కనుక నడుస్తలేనట్టయితే ఈ రాశి ఫలితాలు కూడా గోచార రీత్యా కూడా తోడై ఇంకా కాస్త కష్టాలు కలిగేటటువంటి అవకాశాలు కలుగుతాయని గమనించండి. అయితే ఈ మాసంలో మనం ముఖ్యంగా చూసినట్టయితే షష్టగ్రహ కూటమి కూడా చివరి భాగంలో కలుగుతుంది. అయితే ఈ షష్టగ్రహ కూటమి అనేది అంతగా ఈ మాసంలో వేరే అన్ని రాష్ట్రాల వారికి అంతగా ప్రభావం అనేది చూపించదు. దాదాపుగానే ఏ విధంగానైతే మనము రాశి ఫలితాలు చూస్తామో అదేవిధంగా మనకి ఈ ఫలితాలు కలుగుతాయి. అయితే మీనరాశిలో అత్యధిక గ్రహాల యొక్క కలయిక ఉండడం వల్ల దానికి సంబంధించినటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా లాభస్థానంలో కనుక ఈ గ్రహాల యొక్క సంచారం ఉన్నట్టయితే ఆ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా మీకు నవమ భావంలో కానీ పంచమ భావంలో కానీ షష్ఠ భాగంలో కానీ కనుక ఈ యొక్క సంచారం కనుక కలుగుతున్నట్టయితే మీకు చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతాయి. అయితే ఈ యొక్క గ్రహ సంచారాలు అనేది అన్ని గ్రహాల యొక్క కలయిక అనేది శుభగ్రహాలు అశుభ గ్రహాల యొక్క కలయికతో జరుగుతుంది. కాబట్టి ఏ గ్రహాలు ఆయా గ్రహాల యొక్క సంచారం వల్ల వారికి తగినటువంటి ఫలితాలు కలుగజేస్తాయి. కాబట్టి ఏదైతే షష్టగ్రహ కూటమి గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ షష్టగ్రహ కూటమి వల్ల కూడా అంతగా మనకి చెడు జరగదు అని గమనించండి. ఇవి స్థూలంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.